నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమన్నాడు? 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ ఏమని పడతాయి అన్నాడు. పడ్డా టకీ టకీమని పడ్డా పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వేయాలని చెప్పి ఆనాడు 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు